వెరికోస్ వెయిన్స్ బాధితులకు శుభవార్త. హైదరాబాద్ లో ఉచిత కన్సల్టేషన్ మరియు స్క్రీనింగ్ కొరకు ఎవిస్ హాస్పిటల్స్ ని సంప్రదించండి. వెల్కమ్ టు సుమంటవి. నేను మీ సుమంట వినాయక్. మైండ్ఫుల్ మిలీనియర్ 18th ఎపిసోడ్. నేను బిజినెస్ కోచ్ శ్రావణ్ వారణాసి గారు గత కొద్ది రోజుల నుంచి దీన్ని చేస్తున్నాము. చాలామంది చాలా బాగా ఆదరించారు. అయితే ఎక్కువగా అడిగినటువంటి క్వశ్చన్, సూపర్ మార్కెట్ పెట్టాలి అని అంటే ఎలాంటి అనాలిసిస్ ఉండాలి అండ్ దాంతోపాటు కావాల్సినటువంటి జనరల్గా మనం తెలుసుకుంటూ ఉంటాం కదా, సూపర్ మార్కెట్ పెట్టాలంటే ఏం కావాలి అండ్ ఎలా చూస్ చేసుకోవాలి, ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది అనేటువంటిది. సో ఈరోజు మనతో పాటు బిజినెస్ కోచ్ శ్రావణ్ వారణాసి గారు ఉన్నారు. వారి మాటలను అడిగి తెలుసుకుందాం. హలో సార్. హలో నాగరాజ్ గారు. సూపర్ మార్కెట్ పెట్టాలంటే ఎలాంటి ప్రాసెస్ ఉండాలి? సో ఫస్ట్ ఆల్ ఏంటంటే, అసలు సూపర్ మార్కెట్ ఎందుకు పెట్టాలనుకుంటున్నారు? చాలా ఆల్రెడీ ఉన్నాయి కదా, ఇప్పుడు మళ్ళీ కొత్తగా మీరేం పెట్టి ఏం సాధిద్దాం అని అనుకుంటున్నారు, అది ఒకటి క్లియర్గా ఉండాలి. అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు సూపర్ మార్కెట్ పెట్టాలి అంటే అసలు సూపర్ మార్కెట్, ఈ రీటైల్ సెక్టర్ ఎంత పెద్ద మార్కెటో అర్థం చేసుకుందాం. ప్రపంచవ్యాప్తంగా చూసుకుంటే భారత్ అనేది 5th పొజిషన్లో ఉంది. ఏంటి? రీటైల్ సెక్టార్లో. దానికి వన్ ఆఫ్ ద రీజన్ ఏంటి? జనాభా చాలా ఎక్కువ ఉండటం వల్ల ఈ రీటైల్ సెక్టార్కి ఎక్కువ ఆదరణ ఉంది. అయితే 10% జీడిపిని కేవలం రీటైల్ సెక్టర్ మాత్రమే ప్రొజెక్ట్ చేస్తుంది. అంటే ప్రతి 100 మందిలో 8 మంది రీటైల్ సెక్టర్ మీద డిపెండ్ అయి ఉన్నారు. అంటే అర్థం చేసుకోవచ్చు ఎంత పెద్ద మార్కెట్ ఇది అనేది. కెర్నీ అనే రిపోర్ట్స్ ప్రకారం ఏం చెప్తున్నారంటే 2020లో ఈ మార్కెట్ $0.8 ట్రిలియన్ ఉంది. 2030కి ఇది $1.5 ట్రిలియన్ పెరగబోతుంది. అంటే ఆల్మోస్ట్ 10 ఇయర్స్లో డబల్ అవుతుంది. అంటే నెక్స్ట్ 10 ఇయర్స్కి ఇంకా డబల్ అవుతుంది కదా. సో ఎప్పుడైతే మీరు అర్థం చేసుకున్నారంటే ఎప్పటికప్పుడు డిమాండ్ ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా మీరు దీని మీద ఇన్వెస్ట్ చేస్తే, రైట్ టైంలో ఎట్ ద రైట్ ప్లేస్లో ఇన్వెస్ట్ చేస్తే ఖచ్చితంగా అద్భుతమైన ఫలితాలు ఉంటాయి. అయితే అసలు ఎట్లా స్టార్ట్ చేయాలి? స్టార్ట్ చేయాలంటే ఫస్ట్ మనం అర్థం చేసుకోవాల్సింది బిజినెస్ ప్లాన్ ఏంటి, మీ సైజ్ ఏంటి, స్మాలా, మీడియమా, లార్జా, ఇది ఫస్ట్ క్లియర్గా నోట్ డౌన్ చేసుకోవాలి. సెకండ్ వన్ ఏంటంటే క్యాపిటల్ అండ్ ఫైనాన్సింగ్. ఎంత బడ్జెట్లో మీరు స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నారు, ఇది సెకండ్ పాయింట్. అండ్ థర్డ్ పాయింట్ ఏంటంటే ఓనర్షిప్. మీరు ఒక్కరే వెళ్ళాలనుకుంటున్నారా, మీ ఫ్రెండ్స్తో కలిపి పెట్టాలనుకుంటున్నారా, స్టార్ట్ చేయాలనుకుంటున్నారా, ఇది థర్డ్ పాయింట్. అండ్ ఫోర్త్ పాయింట్ ఏంటంటే బ్రాండ్ పార్ట్నర్షిప్ అండ్ కొలాబరేషన్స్. ఎవరితో అయినా కొలాబరేట్ అవ్వడానికి మీకు ఇంట్రెస్ట్ ఉందా? ఒక బ్రాండ్ పొజిషనింగ్ మీరు ప్రాపర్గా చేసుకోగలరు అనుకుంటున్నారా, ప్రమోట్ చేసుకోగలరు అనుకుంటున్నారా? ఫస్ట్ ఈ బిజినెస్ ప్లాన్ని మీరు అర్థం చేసుకోవాలి. ఈ 4 పాయింట్లు నేను చెప్పా కదా, వీటిని మీరు రాసుకోండి. సైజ్ ఏంటి, ఎంత బడ్జెట్, ఎవరితో చేద్దాం అనుకుంటున్నాను, ఎవరితో అయినా ఇంట్రెస్ట్ ఉందా, కొలాబరేట్ అవ్వడానికి ఇంట్రెస్ట్ ఉందా. ఇది ఎప్పుడైతే ఈ బిజినెస్ ప్లాన్ని మీరు రాసుకుంటారో మీరు ప్రొసీడ్ అవ్వచ్చు. అయితే సెకండ్ పాయింట్ ఏంటి చూసుకోవాల్సింది, లొకేషన్. మనము ప్రతిసారి మాట్లాడుకుంటున్నాం నాగరాజ్ గారు, ఒక రెస్టారెంట్ అయినా, ఒక థియేటర్ పెట్టాలనుకున్నా, ఏది పెట్టాలన్నా ఎక్కడ పెట్టాలి అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఒక స్కూల్, కాలేజ్, ఒక విల్లాకి హైదరాబాద్లో చూసుకుంటే ఇక్కడ చాలా కాస్ట్ ఉంటుంది, సిటీ అవుట్స్కట్లో చాలా చీప్గా దొరుకుతుంది. ఎందుకు? లొకేషన్ అనేది అంత ఇంపార్టెంట్. అలాగే మీరు పెట్టబోయే సూపర్ మార్కెట్ కూడా ప్రాపర్ లొకేషన్లో ఉందా లేదా. ఈవెన్ మన దగ్గరకు వచ్చి చాలామంది ఫ్రాంచైజెస్ అడుగుతున్నప్పుడు నేను ముందు వాళ్ళని అడిగేది, ఏ లొకేషన్లో మీరు పెడుతున్నారు. ఎందుకంటే మీ సక్సెస్ దేని మీద డిపెండ్ అవుతుంది అంటే మీ లొకేషన్ బట్టి కూడా డిపెండ్ అవుతూ ఉంటుంది. సో లొకేషన్ కూడా మేము అనాలిసిస్ చేసి దాని ప్రకారంగా మీరు ముందుకు వెళ్ళొచ్చు. లేదండి ఇక్కడ బెటర్గా మీరు పెట్టుకుంటే ఎక్కువ రిటర్న్స్ వస్తాయని చెప్పి మనం సలహాలు ఇస్తూ ఉంటాం. అయితే లొకేషన్ కూడా మీరు ఫైనలైజ్ అయిపోయారు, మీకు బిజినెస్ ప్లాన్ ఉంది, లొకేషన్ క్లియర్గా ఉంది. ఇప్పుడు మీకు కావాల్సింది లైసెన్సింగ్. సో ఇక్కడ చాలా డాక్యుమెంట్స్, వెరిఫికేషన్స్, ప్రాసెస్లు మీరు చేయాల్సి ఉంటుంది. అందులో ఫస్ట్ వన్ ఏంటంటే ట్రేడ్ లైసెన్స్ తీసుకోవాలి. సో ట్రేడ్ లైసెన్స్ ఏంటి, ఇవన్నీ మనం డీటెయిల్గా మాట్లాడుకుందాం, బట్ ఓవర్వ్యూగా మనం ఒకటి చెప్తాం. తర్వాత FSSAI అంటే ఫుడ్ సేఫ్టీ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా, ఈ లైసెన్స్ కూడా మనం తీసుకోవాలి. అది రెస్టారెంట్ అయినా సరే, సూపర్ మార్కెట్ కూడా. ఎందుకంటే దాంట్లో కూడా కొన్ని తినే ఐటమ్స్ ఉంటాయి, గ్రాసరీస్ ఉంటాయి, కాబట్టి ఖచ్చితంగా ఈ సర్టిఫికేషన్ కూడా మీరు తీసుకోవాల్సి ఉంటుంది. అలాగే GST రిజిస్ట్రేషన్, ఇది ఖచ్చితంగా ప్రతి బిజినెస్కి ఖచ్చితంగా ఉండాల్సిన రిజిస్ట్రేషన్. అలాగే ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ కోడ్ అనేది కూడా ఖచ్చితంగా తీసుకోవాలి. దాంతోపాటు MSME మైక్రో స్మాల్ మీడియం ఎంటర్ప్రైజ్ సర్టిఫికేషన్ అనేది ఖచ్చితంగా తీసుకోవాలి. దాంతోపాటు షాప్ యాక్ట్ రిజిస్ట్రేషన్. అంటే మీరు తీసుకునేది ఎంత పెద్దదో, బేసిక్గా అయితే మీరు స్టార్ట్ చేయాలి అనుకుంటే వీటిని మీరు తీసుకోవాల్సి ఉంటుంది. అయితే వీటి ప్రాసెస్ ఎలాగా, ఎక్కడ స్టార్ట్ చేయాలి, ఎవరి హెల్ప్ తీసుకోవాలి అనేది మీకు క్లారిటీ లేకపోతే వీల్ ప్రొవైడ్ దిస్ సర్వీసెస్ అనమాట. మన టీం ఉంది,
దీనికి ఏమేంటి మొత్తం మనం వాళ్ళని డీటెయిల్గా అడుగుతామండి. మీ బిజినెస్ ప్లాన్ ఏంటి, సైజ్ ఏంటి, ఎంత బడ్జెట్లో పెట్టాలనుకుంటున్నారు, లొకేషన్ ఏంటి, దీనికి అవసరమైన సర్టిఫికేషన్స్, వీటికి మన టీం అంతా వీటికి సపోర్ట్ చేస్తూ ఉంటారు. దీంతో పాటు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ప్రైజింగ్ అండ్ ప్రొడక్ట్ ఆఫరింగ్. సో మనం చూసుకుంటే సొసైటీలో చాలా షాప్స్ ఉంటాయి. అంటే కిరాణా స్టోర్స్ ఉంటాయి, 5 లక్షల నుంచి 10 లక్షల నుంచి 20 లక్షల నుంచి ₹1,00,00,000 డీమార్ట్ వరకు పెద్దవి, అంటే అన్ని రేంజెస్ ఉంటాయి. కాబట్టి మీరు పెట్టాలనుకుంటున్న సైజు ఏ సెగ్మెంట్ వాళ్ళని అట్రాక్ట్ చేయబోతుంది అనేది క్లియర్గా ఉండాలి. అండ్ ఇంకోటి ఏంటంటే మీరు చూసుకోవాల్సింది ప్రైస్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ప్రతి కస్టమర్ ఏం చూస్తారండి, ఖచ్చితంగా ఎంత ప్రైస్ వాళ్ళు కంపేర్ చేసుకుంటూ ఉంటారు. ఎప్పుడు కంపేర్ చేసుకుంటారు, ఇక్కడ ₹100 దొరుకుతుంది, ఇక్కడ ₹90 దొరుకుతుంది, ఇక్కడ ₹110 దొరుకుతుంది. ఓకే, మరి దీంట్లో క్వాలిటీ ఉందా, క్వాలిటీ ప్రొవైడ్ చేస్తున్నారా లేదా, అంత నీట్గా ఉందా లేదా, ఇవన్నీ చూసుకుంటారు. కాబట్టి ఎప్పుడైతే మీరు ఏదైతే ఇద్దామని అనుకుంటున్నారో ఆ ప్రొడక్ట్ అండ్ ప్రైజింగ్ చాలా జాగ్రత్తగా మీరు మెయింటైన్ చేసుకుంటూ ఉండాలి. నేను చాలా సూపర్ మార్కెట్లు చూశానండి, ఈగలు తోలుకుంటారు. ఎందుకంటే అటు డీమార్ట్ వచ్చేసింది, డీమార్ట్ అటువైపు లాగేసింది. లేదు దగ్గరగా తీసుకోవాలి అనుకున్నప్పుడు చిన్న చిన్న కిరాణా స్టోర్లో ఒక షుగర్ తెచ్చుకోవాలనుకున్నా, టీ పొడి తెచ్చుకోవాలనుకున్నా, 1 కేజీ రైస్ తెచ్చుకోవాలి, ఇంట్లో ఎవరైనా వచ్చారు సడన్గా చుట్టాలు వచ్చారు, అప్పుడు వాళ్ళు ఈ లోకల్ కిరాణా స్టోర్స్ మీదే డిపెండ్ అవుతారు. కానీ ఏదైతే ఈ సెగ్మెంట్ మీరు చేయాలనుకుంటున్నారో ప్రాపర్గా మీరు బ్రాండ్ పొజిషనింగ్ మీరు చేసుకుంటున్నారా లేదా అనేది చాలా చాలా ఇంపార్టెంట్. దాంతోపాటు అడ్వర్టైజింగ్. మనకు తెలుసు ఏ బిజినెస్ అయినా ముందుకెళ్ళాలంటే అడ్వర్టైజింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. ప్రాపర్గా మార్కెటింగ్ చేసుకోగలుగుతున్నారు అంటే అడ్వర్టైజింగ్ అనేది మార్కెటింగ్లో ఒక చిన్న భాగం. మార్కెటింగ్లో ఏమేమి వస్తాయి, అసలు ఎక్కడ మొదలు పెడుతున్నావు, ఏంటి, సేల్స్ పెంచుకోవడానికి ఎటువంటి ప్రాసెస్ కావాలి అనేది ఒక మార్కెటింగ్ స్ట్రాటజీ. అవన్నీ మనం డీటెయిల్గా వాళ్ళకి చెప్తూ ఉంటాం, ఎలా ముందుకు తీసుకెళ్ళాలి, కాంపిటేటర్స్ని ఎలా దాటుకుంటూ ముందుకు వెళ్ళాలి అనేది మనం క్లియర్గా మనం మెన్షన్ చేస్తూ ఉంటాం ఎవరైతే అపాయింట్మెంట్ తీసుకుంటారో. ఇంకోటి ఏంటంటే పార్ట్నరింగ్ విత్ ఈ కామర్స్ ప్లాట్ఫామ్. చాలామంది అడిగేది ఏంటంటే చాలా ఇంపార్టెంట్ పాయింట్ అది. అసలు ఇన్ని ఫిజికల్ స్టోర్స్ ఉండగా, లేదు ఆన్లైన్ మార్కెటింగ్ విపరీతంగా పెరిగిపోతుంది, బ్లింకిట్ వచ్చేసింది, జెప్టో వచ్చేసింది, బిగ్ బాస్కెట్ ఉంది, ఇన్ని ఉండగా కూడా ఇప్పటికీ మేము ఫిజికల్ స్టోర్స్ పెట్టాలా, పెడితే వయబుల్లా, ఇంత కాంపిటీషన్ వచ్చేసింది కదా అంటే ఖచ్చితంగా మీరు ఫిజికల్ స్టోర్స్ ఎప్పుడూ పెట్టుకోవచ్చు. ఎందుకంటే చాలామంది ఏం చేస్తారండి, ఆ ప్రోడక్ట్ వచ్చి పట్టుకోవాలి, వాళ్ళకి ఫీల్ కావాలి, ఈ ప్రోడక్ట్ బాగుందా లేదా, ఈ ప్రోడక్ట్, ఎందుకంటే ఎమోషన్స్ ఇన్వాల్వ్ అయి ఉన్నాయి కదా. ఈ పలానా షాప్ వాటి దగ్గర నేను తీసుకున్నప్పుడు ఎమోషన్స్ ఇన్వాల్వ్ అయి ఉంటాయి, ఈ షాప్లో నేను ఈ ప్రోడక్ట్ ఎప్పుడు తీసుకుంటాను అనేది వాళ్ళు ఎమోషనల్గా కనెక్ట్ అవుతే ఖచ్చితంగా ఫిజికల్ స్టోర్స్ అనేవి మోర్ పవర్ఫుల్. అయితే మీరు ఈ ఫిజికల్ స్టోర్స్ని ఇంకా ఎన్హాన్స్ చేసుకోవాలి, మీ బిజినెస్ని ఎన్హాన్స్ చేసుకోవాలంటే ఖచ్చితంగా మీరు ఏదో ఒక బ్లింకిట్తో కానీ, లేకపోతే అమెజాన్లో కానీ, ఫ్లిప్కార్ట్తో కానీ, బిగ్ బాస్కెట్ కానీ వీటితో కొలాబరేట్ అయ్యి మీరు చేసుకోవచ్చు. సో దట్ యువర్ ఇన్కమ్ లెవెల్స్ పెరుగుతూ ఉంటాయి. లేదు నేను వీళ్ళతో చేయలేను, వాళ్ళకి మళ్ళీ కమిషన్స్ ఇచ్చుకోవాలి, ఇవన్నీ అనుకున్నారనుకోండి, మీరే ఒక డెలివరీ బాయ్ని పెట్టుకోండి. రోజు ఒక ఆర్డర్స్ తీసుకొని ఇంతకన్నా ఎక్కువ వస్తే, మేబీ ₹1000 కన్నా ఎక్కువ ఆర్డర్ చేస్తే మేమే ఒక డెలివరీ బాయ్ని పెట్టుకున్నారనుకోండి, అతను రోజు ఒక 5-10 ఇళ్ళకి తనే డెలివరీ చేస్తాడు. ఎందుకంటే పెద్దవాళ్ళు ఉంటారు, వాళ్ళు రాలేకపోవచ్చు. ఫాస్ట్ పేస్డ్ వరల్డ్లో ప్రతి ఒక్కరూ వచ్చి ఈవెన్ చిన్న పంచదార దొరకట్లేదు అని చెప్పి షాప్కి వెళ్ళి ఒక 20 నిమిషాలు స్పెండ్ చేసే టైం ఎవరికి లేదు. కాబట్టి మనం వాళ్ళకి కన్వీనియంట్గా మీరు కనుక సర్వీసెస్ని ప్రొవైడ్ చేయగలిగితే, మీరు ఆఫ్ స్టోర్లో అలాగే ఆన్లైన్లో ఈ రెండింటిని ప్రాపర్గా బ్యాలెన్స్ చేసుకోగలిగితే అద్భుతమైన ఫలితాలు సూపర్ మార్కెట్ ద్వారా వస్తాయి. అయితే దీనికి కేవలం ముందు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే కాంపిటీషన్ నెక్ టు నెక్ కాంపిటీషన్ ఉంటుంది. అలాగే మార్కెట్ కూడా అంతే పెద్దది. కాబట్టి ఈ రెండింటిని ఎప్పుడైతే మీరు బ్యాలెన్స్ చేసుకొని మీ బిజినెస్ని ఎమోషనల్గా పీపుల్తో కనెక్ట్ చేస్తారో, మీ కస్టమర్స్తో కనెక్ట్ చేస్తారో, అప్పుడు ఖచ్చితంగా సూపర్ మార్కెట్ అనేది అద్భుతంగా సక్సెస్ అవుతుంది. చాలామందికి వీడియో చూసిన తర్వాత వెంటనే మిమ్మల్ని అప్రోచ్ అయ్యి డెఫినెట్గా సూపర్ మార్కెట్కి సంబంధించినటువంటి నాలెడ్జ్ కావాలనుకుంటారు. అంటే ఎలా చూస్ చేసుకోవాలి, కొన్ని పారామీటర్స్ ఉంటాయి కదా, దాని ప్రకారం వెళ్ళాలి అనుకుంటారు. మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలంటే ప్రాసెస్ ఏంటి? సో నాగరాజ్ గారు, మనం ఏ బిజినెస్ అయినా సరే, ఒకవేళ బిజినెస్ మీరు స్టార్ట్ చేయాలనుకుంటున్నా, లేదు బిజినెస్ని స్కేలప్ చేయాలి, అది ఏదైనా సరే,
ఏదైనా సరే. ఎందుకంటే కొన్ని ఫండమెంటల్స్ ఏ బిజినెస్లో అయినా కామన్. ఫుడ్ స్టోర్ రెస్టారెంట్ పెట్టాలనుకుంటున్నారా, ఒక గ్రాసరీ షాప్ పెట్టాలనుకుంటున్నారా, సూపర్ మార్కెటా, ఒక బట్టల స్టోర్ పెట్టాలనుకుంటున్నారా, లేదు ఒక కార్పొరేట్ కంపెనీయా, రియల్ ఎస్టేటా, ఏదైనా సరే కొన్ని ఫండమెంటల్స్ అనేవి కామన్. సో మీరు ఫస్ట్ ఆ ఫండమెంటల్స్ క్లియర్గా లేకపోతే మీరు ఒక కోచ్ లేదు నన్నే అప్రోచ్ అవ్వాలనుకున్నారు, కింద కనిపిస్తున్న నెంబర్కి మీరు ఫోన్ చేసి అపాయింట్మెంట్ తీసుకోవచ్చు. ఈ 2 hours మనం వాళ్ళతో కూర్చొని డీటెయిల్డ్గా మనం డిస్కస్ చేసుకుంటాం. ఇందాక మనం చెప్పాం కదా, బిజినెస్ ప్లాన్, మీ సైజ్ ఏంటి, ఎంత సైజులో పెట్టాలనుకుంటున్నారు, మీరు మార్కెట్ ఎంత సైజులో పెట్టాలనుకుంటున్నారు, బడ్జెట్ ఎంత, సోలోగా వెళ్దారనుకుంటున్నారా, పార్ట్నర్షిప్తో వెళ్ళాలనుకుంటున్నారా, లొకేషన్ ఏంటి, అలాగే లైసెన్స్ సర్టిఫికేషన్స్, ఈ ఎండ్ టు ఎండ్ మనం వాళ్ళతో కూర్చొని మనం హెల్ప్ చేస్తాం. సో దట్ వాళ్ళ ప్రాసెస్ ఈజీ అవుతుంది. కాబట్టి 2 monthsలో 3 monthsలో వాళ్ళు మొదలుపెట్టేది వాళ్ళు వితిన్ 2 to 3 weeksలో వాళ్ళు లాంచ్ చేయవచ్చు. సో దట్ వితౌట్ వేస్టింగ్ ఎనీ టైమ్ దే కెన్ లాంచ్ దేర్ బిజినెస్ ఇన్ ద వరల్డ్ సింపుల్గా. రియలీ ఫెంటాస్టిక్ అండ్ ఎనీవేస్ థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ శ్రావణ్ గారు. థ్యాంక్ యూ నాగరాజ్ గారు. చూసారు కదండి వీడియో. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. ముఖ్యంగా మీరు కనుక శ్రావణ్ గారు అపాయింట్మెంట్ తీసుకోవాలి అనుకుంటే స్క్రీన్ మీద మీకు కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది. దాన్ని మీరు కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేసి అపాయింట్మెంట్ బుక్ చేసుకోవచ్చు. మీ బిజినెస్కి సంబంధించి ఏదున్నా సరే, సేల్స్, మార్కెటింగ్ స్ట్రాటజీ అండ్ దానితో పాటు చాలామంది కోరుకుంటూ ఉంటారు మీ బిజినెస్ని నెక్స్ట్ లెవెల్కి తీసుకువెళ్ళాలనుకున్నా, లేదా మీ దగ్గర ఒక ఐడియా ఉండి దాన్ని ఎగ్జిక్యూట్ చేయాలనుకున్నా, లేదు దానికి లోన్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుందనేటువంటి విషయం తెలుసుకోవాలనుకున్నా, కొంతమందికి ఆల్రెడీ మనీ ఉంటుంది, ఏ బిజినెస్ చేస్తే బాగుంటుందో ఐడియా ఉండదు. అటువంటి వాళ్ళైనా, లేదు ఫ్రాంచైజ్ రూపంలో వెళ్ళాలి అనుకున్నటువంటి వాళ్ళకి, సో 3 ఫ్రాంచైజీలు అయితే శ్రావణ్ గారి దగ్గర రెడీగా ఉన్నాయి. అండ్ అంటే ఎంప్లాయీస్కి సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ ఏదైనా కంపెనీ ఫేస్ చేస్తుందంటే వాళ్ళ మైండ్ సెట్కి సంబంధించినటువంటి వాటిలో కూడా, అంటే ఎంప్లాయీసే కంపెనీని నెక్స్ట్ లెవెల్కి తీసుకువెళ్ళాలి అని అంటే డెఫినెట్గా ఎలాంటి స్ట్రాటజీ ఉండాలి, ఎంప్లాయీకి ఎలాంటి మైండ్ సెట్ ఉండాలి అనుకున్నటువంటి నాలెడ్జ్ కావాలనుకున్నా కూడా స్క్రీన్ మీద శ్రావణ్ వారణాసి గారి కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది. దాన్ని మీరు కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేసి వెంటనే ఎన్రోల్ చేసుకోండి. ఈ వీడియో లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.